టుడే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రసిద్ధిగాంచిన చర్చి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించారు. 102 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలు ఆనందోత్సవాల్లో పాల్గొని చర్చి అభివృద్ధికి సహకరించాలని నేతలను కోరారు. ఈ వేడుక ఆకుతోటపల్లి చరిత్రలో ప్రత్యేక సందర్భంగా నిలుస్తోందని అన్నారు. శతాబ్దానికి పైగా విశ్వాస సేవలో నిలిచిన చర్చిలో ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చి సమాజ సేవలో విద్య మరియు సామాజిక కార్యక్రమాలు చేసిన సేవలను ప్రశంసిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామని ఎంపీ మల్లు రవి తెలిపారు. ప్రార్థనలు, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నారాయణ దాదాపు 200 కిలోమీటర్లు భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా భారతదేశంలో పుట్టిన వాళ్ళు వాళ్లకు నచ్చినటువంటి మతంలో మరి ఉండొచ్చు, ఆ మతాన్ని గురించి ఆరాధించుకోవచ్చు. మనం ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆరాధించుకుంటే అక్కడ ఈశ్వరాలయంలో శంకరుని గురించి, రామాలయంలో రాముని గురించి, ఇంకో దగ్గర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళందరూ కూడా మరి దేవుడి పేరుతోనే ఆరాధన చేస్తుంటారు. ముస్లిమ్స్ వస్తే వాళ్ళు దేవుడి పేరుతో, అల్లా పేరుతోనే వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. దేవుడు అనేది అందరికీ ఒక్కడే, పేర్లు మార్పు. మన దగ్గరకు వస్తే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పైన పరలోకమందున్న మా తండ్రి అంటారు. అదే రకంగా వేరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినా వేరే రకంగా పోయినా వాళ్ళ ఆ పేరుతో దేవుడు అని చెప్తారు. దేవుడు అని చెప్పే వాళ్ళందరూ కూడా దొంగతనం చేయమని ఏ దేవుడు చెప్పలేదు, ప్రజలకు చెప్పటం లేదు. ఇక్కడ హాల్కు పునర్నిర్మాణం చేసుకోవడానికి ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు డాక్టర్ మల్లు రవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో మిత్రులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ మిత్రులందరూ ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కూడా ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఉన్నారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సహకరించాలని చెప్పేసి చెప్తా ఉంటుంటారు. మరి అందులో భాగంగా కావచ్చు, ప్రభుత్వం తరఫు నుంచే కాకుండా వారు సొంతంగా కూడా డాక్టర్ మల్లు రవి గారు చేసినందుకు వారిని అభినందిస్తూ ఇక్కడ